హాయ్ అండి అందరికి. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మనం ఈ వీడియో వచ్చేసి గురుకుల విద్యాలయంలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. దాని గురించి పూర్తి వీడియో మనం తెలుగులో చూద్దామండి. ఇందులో 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ప్రవేశానికి దరఖాస్తులు అనేది తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ యొక్క నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు డెమో రూపంలో చూద్దామండి. ముందుగా చూసినట్టయితే చూడండి, ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23/2/2025లో 11కు ఎగ్జామ్ అనేది ఉండదండి. పేమెంట్ స్టార్ట్ అనేది 21/12/2024లో పేమెంట్ స్టార్ట్ అయిందండి. ఇది ఎండింగ్ డేట్ వచ్చేసి 1/2/2025లో ఎండింగ్ అవుతుందండి. ఇది అండి నోటిఫికేషన్ సంబంధించి. ఇక్కడ చూసినట్టయితే మనకు సెట్ యొక్క మనకు ప్రొఫార్మా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకు కేటగిరీ వైజ్ గా ఎన్ని సీట్లు ఉన్నాయో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు చూడండి, 5th నుంచి 9th క్లాస్ వరకు మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఏజ్ అనేది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అని ఇట్లా ఉండాలని చెప్పేసి ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకు ఇక్కడ చూడండి, 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th 9th క్లాస్కు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే లాంటి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకు నీట్గా ఇక్కడ పొందుపరచడం జరిగిందండి. దీని కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకు ఈ వెబ్సైట్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా అండి. ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు నోటిఫికేషన్లకు రీఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ లింక్ ఉన్నది. పేమెంట్ లింక్ క్లిక్ చేయండి. పేమెంట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది అడుగుతున్నది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ కింద ఎంట్రీ చేయండి. చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్తో మనకి ఇక్కడ ఫిట్ డైరెక్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిందండి. కిందికి వచ్చినట్టయితే ఇక్కడ అప్లయింగ్ ఫర్ అంటే మీరు ఏ క్లాస్కి అప్లై చేసుకుంటారు, 5th, 6th, 7th, 8th, 9th ఏ క్లాస్కి అప్లై చేసుకుంటారో అది పెట్టండి. కింద చూడండి, అనాథని అడుగుతున్నా నో అని చెప్పండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో పెట్టండి. ఓసీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టండి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే నో పెట్టండి. ఇక్కడ ఒకవేళ ఉంటే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ ఎంట్రీ చేయండి. క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేయండి. బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ ఏం చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డే అని చెప్పి కొట్టండి. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ కొట్టండి. కొట్టిన తర్వాత మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుందండి. పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఒక జర్నల్ నంబరు మనకు రావడం జరుగుతుంది. ఆ జర్నల్ నంబర్ అనేది మనం ఇక్కడ చూడండి, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అన్న జర్నల్ నెంబర్ అన్న ఒకటండి. ఇక్కడ జర్నల్ నెంబర్ కొట్టి డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఈ రోజు పేమెంట్ ఎప్పుడు చేసారు, ఈ రోజు అయితే ఈ రోజు పెట్టండి. ఇక్కడ చూడండి, ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ కొట్టేసి ఇక్కడ క్యాప్చా కొట్టి ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు ఈ పేజ్ అనేది అప్లికేషన్ ఫామ్ లోకి రిడక్ట్ అవ్వడం జరుగుతుంది. అందులోకి పోయినాక ఏముంటుంది అంటే ఒక ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఒక ఫోటో, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాష్ అవసరం ఉంటుందండి. నార్మల్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీకు నేను పీపీటీ వైజ్ గా నేను చూపించడం జరుగుతుంది. చూడండి, కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసినాక ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంటుంది. చూడండి, యూజర్ మాన్యువల్ క్లిక్ చేయండి. యూజర్ మాన్యువల్ క్లిక్ చేసిన తర్వాత మనకు యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఈ యూజర్ మాన్యువల్ ఒకటి పర్టికులర్గా క్లారిటీగా చూడండి, మీకు అప్లికేషన్ ఎలా అయ్యానో అర్థమవుతుంది. మీరు ఏ మీ సేవా సెంటర్కి వెళ్ళకుండా సరే మీరు ఇంట్లోనే పీసీలో లేకపోతే మీ ల్యాప్టాప్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇది అఫీషియల్ వెబ్సైట్ అది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ మనము ఏ క్లాస్కి అప్లై చేసుకోరో డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 100 రూపీస్ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ఇలా ఎంట్రీ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కింద పేమెంట్ ఓకే అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఏ స్కూల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో అవి మనం సెలెక్షన్ చేసుకుని ఉంటుంది. చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ కొట్టి మనం అప్లై చేయడమే, అంతే. అంతకు మించింది ఏముండదండి. మీకు ఇక్కడ మీరు పెట్టుకున్న తర్వాత చూడండి అప్లికేషన్ ప్రొసీజర్ ఇట్లా ఉంటుంది. ఏ క్లాస్ అప్లై చేసుకోరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, బాయ్, ఏజ్ ఎంత ఉంటుంది, క్యాస్ట్ ఏంది, మీ క్యాస్ట్, మీ ఇన్కము, కిందికి వచ్చినట్టయితే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీరు కింద సెలెక్షన్ చేసుకున్న స్కూల్ డీటెయిల్స్, అంతే అండి. ఇంతకు మించి ఏముండదని. కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఉంటుందండి. డౌన్లోడ్ కొట్టుకుంటే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది చూపించినా కదండి ఇక్కడ ఉంటుంది. మీరు ఏం లేదండి, ఈ
ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే కింద యూజర్ మాన్యువల్ అని చెప్పేసి ఉంటుంది. యూజర్ మాన్యువల్ క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అనేది A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అప్లై చేయాలి అనే ప్రొసీజర్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఇందులో చూసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.